దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారని, ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి అన్నారు. భీమవరం కాస్మోపాలిటన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభావతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నడక ఎంతో ముఖ్యమని, ప్రతిరోజు వాకింగ్, యోగా, మెడిటేషన్, వ్యాయామం ద్వారా గుండెపోటును అరికట్టవచ్చని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, నడవడం ద్వారా దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ గుంటూరి రామరాజు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఎంజీఎఫ్ 80 మందికి 20 మంది డోనర్స్ ను సత్కరించామని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 71 క్లబ్లకు 120 అవార్డులు అందించామని అన్నారు. అనంతరం ఎంజీఎఫ్ మేజర్ డోనర్స్ ను సత్కరించారు. డిస్ట్రిక్ట్ 201 వాకర్స్ క్లబ్ కు అవార్డులను అందించారు. డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ గుంటూరి రామరాజుకు వాకర్స్ సేవారత్న బిరుదుతో అవార్డును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ డాక్టర్ జి కృష్ణంరాజు, ట్రెజరర్ పి సీతారామరాజు, చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, చెలికాని సీతారామయ్య, వి మురళీమోహన్ రావు, వడుపు గోపి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, డాక్టర్ ఇల్లింకి సూర్యారావు, ఎస్ఎం అక్బర్, ఎస్ నరసింహం, విఎన్ ప్రసాద్, ఐఎంఆర్ మోహన్ రావు, అక్కి రామకృష్ణ, కెవి కృష్ణంరావు, కారుమూరు సత్యనారాయణ, కంచర్ల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్తీ పీపుల్ హెల్తీ సొసైటీ అనేది వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క నినాదం. ఆ విధంగానే స్వర్గీయ దాస్ గారు తన మిత్రబృందంతో ఒక క్లబ్తో స్టార్ట్ చేసి అలాగా ఆరోగ్యం కొరకు అలాగే 1 by 1 అలా నెంబర్ ఆఫ్ క్లబ్ స్టార్ట్ చేయడం. ఆయన గతించిన తర్వాత కూడా ఆ క్లబ్బులు ఎలాగైతే స్టార్ట్ చేసామో అలాగే ఇప్పుడు దాదాపు 1600 పైన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో కూడా స్టార్ట్ చేసి జరుగుతుంది. గత 40 సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ జరుపుకుంటున్నాం. ఈ 40 సంవత్సరాల గతంలో ఎవరు చేయని విధంగా ఒక రికార్డు సృష్టించారు. ఇలాంటి రికార్డులు రాబోయే వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉంటాయి. ముందు ఒక రికార్డు ముందున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా అలా చేయాలని, అందరు కాకపోయినా కొంతమందిని దానికి ఆ రీచ్ కావాలని ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇంటర్నేషనల్ వాకర్స్ చాలా డెవలప్ అవుతుంది. తద్వారా ప్రజలకు నడక వల్ల ఆరోగ్యం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మా వాకర్స్ ఆర్గనైజేషన్ 1986లో విశాఖపట్నంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పట్లో మినిస్టర్గా ఉన్న ఆల్వార్ దాస్ గారు ఈ ఆర్గనైజేషన్ని ఆయన సముద్ర పొడ్డున నడుస్తూ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు సర్వీస్ చేస్తూ అలాగే చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటూ మన ఆర్గనైజేషన్ మనం ఎందుకు ఎక్స్పాండ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అన్ని సంస్థలు విదేశాల్లో పుట్టి ఇక్కడికి ఇండియాకి వచ్చినవి. మన ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో స్టార్ట్ అయిన వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెల్త్ ఈజ్ వెల్త్, నడువు నడిపించు అనే నినాదంతో ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటూ 1600
70 క్లబ్బులతోటి ఇది విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అలాగే ఒరిస్సా రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా అమెరికా యూకే అన్ని ప్రదేశాల్లో కూడా మనం విస్తరించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన ఈ సంస్థలో నేను ప్రెసిడెంట్గా ఉండడాన్ని, అలాగే ఈరోజు భీమవరం వచ్చాం మేము. మాకు పరిపాలనా సౌలభ్యం కోసం వెస్ట్ గోదావరి డిస్టిక్కి 201 అని నెంబర్ ఇవ్వడం జరిగింది. 201లో రామరాజు గారు ఈ సంవత్సరం గవర్నర్గా పనిచేస్తున్నారు. మా సంస్థ స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని రికార్డుని, 40 సంవత్సరాల రికార్డుని బద్దలు కొడుతూ ఈరోజు భీమవరం రామరాజు గారు కాన్ఫరెన్స్ పెట్టి మా సంస్థని ఒక పతాక స్థాయిలో నిలబెట్టారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా రామరాజు గారిని చూసి గర్వించదగ్గ అకేషన్ ఇది. 1986లో విశాఖపట్నంలో ఆల్వార్ దాస్ గారి చేత ప్రారంభించబడిన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెంది ఈ రోజున కొన్ని లక్షల మంది వాకర్స్ నడుస్తూ ఆరోగ్యం కాపాడుకుంటున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మొత్తం మీద 201 అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ ఎక్సర్సైజ్లో కన్నా కూడా వాకింగ్ ది బెస్ట్ ఎక్సర్సైజు. ఇది వాకర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాకింగ్ చేయాలి, చిన్నప్పటి నుంచే చేయాలి. అంటే వాకింగ్ అంటే ఏదో రిటైర్ అయిన తర్వాత అని అనుకుంటారు, కానీ ఇది ఆల్ డిసీజెస్కి ప్రివెన్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ వీక్లీ 5 days పర్ డే 1 hour కానీ వాక్ చేసినట్లయితే ఎస్పెషలీ షుగరు, బీపీ డిసీజెస్ రాకుండా చూడడము, వచ్చింది దాన్ని కంట్రోల్ చేసుకోవడము, కాంప్లికేషన్ రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని నడిపించాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించుకుంటూ ప్రతి ఒక్కరిని వాక్ చేసేటట్టు చేయాలని మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన వాకర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ గారు చెప్పాక మెడికల్ సైడు నాన్ మెడికల్ వాళ్ళు మాట్లాడటం అంత మంచిది కాదు. వారు చెప్పింది 100కు 100 నిజం. కాకపోతే వాకింగ్ చేస్తారు, దాంతోపాటు ఆహారం కూడా మన కంట్రోల్గా ఉంటే కనుక ఏ జబ్బులు సాధ్యమైనంత వరకు మనకి రెసిస్టెన్స్ తగ్గకుండా ఉంటుంది, రాకుండా ఉంటుంది. అందరూ అది పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ 201 కాన్ఫరెన్స్ మరియు అవార్డుల ఫంక్షన్ మేము ఇంత ఘనంగా చేస్తున్నామంటే అందరూ అతిరథ మహారథులు వీళ్ళందరూ ఇక్కడ విచ్చేసి ఉన్న మూలంగానే మేము ఈ సర్వీసెస్ రామరాజు గారు మా క్యాబినెట్ టీం అందరూ కూడా ఈ సర్వీసెస్ చేయడంలో మేము బాగా సక్సెస్గా ఎదరికెళ్ళామని అందరి సహకారంతో ఎదరికెళ్ళాం. ఆ ఎదరికెళ్ళినందుకు మేము ఈ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను.